హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అనంతరం నవంబర్ 14న ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ లో ఎన్నికల వాతావరణం మొదలైంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అనంతరం నవంబర్ 14న ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ లో ఎన్నికల వాతావరణం మొదలైంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రిటర్నింగ్ అధికారి దీనికి ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించేసి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే ఇప్పటి నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ రోజు నుంచి అవకాశం ఉంటుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 22వ తేదీన దీనికి సంబంధించి ఏదైతే నామినేషన్లు దాఖలు చేస్తారో దానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా 24వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన చివరి గడువు ఇస్తారు. ఆ తర్వాత వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా 14వ తేదీన నవంబర్ 14వ తేదీన ఎన్నికల రిజల్ట్ ఇచ్చేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించి ఈరోజు లేదా రేపు మార్నింగ్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుసు. మొత్తంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ వేడైతే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇప్పటికే సొంతంగా పోటీ చేసిన అభ్యర్థి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులందరూ కూడా ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇప్పటికే డేట్లు అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. షేక్పేట్లో ఏదైతే రిటర్నింగ్ కార్యాలయం ఉందో అక్కడ ఈ నోటిఫికేషన్ అంటే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఇటు అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అదేవిధంగా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రచారానికి సంబంధించి హోరెత్తించేందుకు ఇరు పార్టీలు కూడా సిద్ధమయ్యని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీటికి సంబంధించి మొత్తం ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఏదైతే 47 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 47 పోలింగ్ స్టేషన్లో ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించి అంటే బిఎల్ఓలు కానీ అదేవిధంగా సెక్టార్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రతినిత్యం కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి కూడా బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు యూసఫ్గూడ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభను కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ ఇతర నేతృత్వంలో ఇక్కడ షేక్పేట్లో ఒక భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో డివిజన్ల వారీగా మొత్తంగా ర్యాలీలు అదేవిధంగా ప్రచార సభలు నిర్వహించాలని చెప్పేసి బైక్ ర్యాలీలు కూడా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన డేట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో నామినేషన్లకు సంబంధించి కూడా ఇప్పటికే సొంతంగా పోటీ చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. మరోవైపు
మరోవైపు ప్రధాన పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించి నామినేషన్ దాఖలు చేసేందుకు డేట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 15వ తేదీన నామినేషన్ వేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 17వ తేదీన నామినేషన్ వేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి అభ్యర్థిని ప్రకటించాక నామినేషన్ సంబంధించిన డేట్ ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. గెలుపు కోసం అని చెప్పేసి అన్ని పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఈ రెండు పార్టీలు కూడా అధికార పార్టీకి సంబంధించి అంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గురపాఠం చెప్పాలని చెప్పేసి అధికార పార్టీ ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ నమ్ముకుంటే అక్కడ ఓటమి పాలైంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి డివిజన్ల వారీగా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు గెలుపు ఎవరిది అనేది చాలా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వా నేను అన్నట్టుగా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా రాజకీయ ప్రచారాలను కూడా వేడెక్కించేందుకు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.